హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తాను. ఇది పప్పులోకి కానీ, సాంబార్‌లోకి కానీ, ఫ్రైగా, సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఏంటో అనేది మొత్తం చూపిస్తాను. దీనికోసం ముందుగా మనకి చిన్న అల్లం ముక్క అయితే తీసుకోవాలి. అల్లం ముక్కను తీసుకొని శుభ్రంగా కడిగి జార్‌లో వేసుకోవాలి. 4, 5 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇది స్పైసీగా కావాలంటే 2 పచ్చిమిర్చి, స్పైసీ అంతా నార్మల్‌గా కావాలంటే మిర్చి స్కిప్ చేసేయొచ్చు. ఒక 5, 6 మిరియాలు తీసుకున్నాను. ఈ 4 వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇందులో వాటర్ అంతా పిండేసి ఇందులో పెట్టుకోవాలి. వాటర్ ఉంచుకోకూడదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఈ పేస్ట్ని తీసుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. ఇంకా ఇది వేసాక పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ వేసుకొని వీటిని చేత్తో బాగా కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకోకుండా చేత్తో కలిపితే మసాలా అంతటికి బాగా పడుతుంది. ఈ విధంగా చేత్తో కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తో కలుపుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. 2 పెద్ద స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇందులో వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్తో పాటు 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకుంటారంట. ఇదైతే ఫుడ్ కలర్ వేసుకొని నేను కొంచెం వాటర్తో ముందే గిన్నెలో కలుపుకొని అందులో వేసుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా వేసుకుంటే సరిగ్గా కలవదు, పౌడర్ లాగా అక్కడక్కడ ఉండిపోయిద్దని ఇలా కలుపుకుంటాను. ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఇంకా చేత్తో బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 1 అవర్ 2 అవర్ తర్వాత అయినా చేసుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన మూత పెట్టేసి నేను 1 అవర్ తర్వాత అయితే చేస్తాను దీన్ని. ఆలోపు పప్పు కూడా రెడీ చేసుకుంటాను. ఇలా మూత కప్పేసి 1 అవర్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 1 అవర్ అయిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు 4, 5 పీసులనే తీసుకొని నేను అందులో వేసుకొని వేయిస్తాను. ఎక్కువగా వేసుకుంటే పీసెస్ సరిగ్గా వేగవు. ఇంకా ఆయిల్ వేడైంది. పీసెస్ ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకుంటే వేగవు కాబట్టి దీనికి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే ఇది కర్రీ కాదు కదా, ఫ్రై కాబట్టి లోపలిది కూడా బాగా వేగాలి.
అయిపోయింది. ఇదే అండి మన స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100కు దగ్గరలో ఉన్నామండి. త్వరగా పూర్తి చేస్తారని అనుకుంటున్నాను.